గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చినందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నా. కండలు ఎందుకు పోతారా? అరే నువ్వు కొంచెం సేపు గమ్మునుండురా. మనకి ఏమన్నా టేప్ ఇస్తారా? మనకి తీసుకుని రండి, ఆ సెల్లో టేప్ ఏదో ఉంటుంది కదా. అరే మీరు ఇట్లా అరుస్తా ఉంటే ఉన్నది కూడా పోతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. టీజర్ ఎట్లా నచ్చింది? ఎపిక్ కనిపించిందా? థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది అంటే బేసిక్లీ 3 క్విక్లీ కవర్ చేసిస్తా. నేనేమనుకున్నా అంటే నాకు 3 మెయిన్ థింగ్స్ అబౌట్ దిస్ ఫిలిం ఫర్ మీ. ఇట్ కేమ్, ఒకటేమో రైట్ టైంలో వచ్చింది నాకు, రైట్ పీపుల్ వీళ్ళందరూ, అండ్ రైట్ ఎనర్జీ. రైట్ టైం ఎందుకు అంటున్నా అంటే నేను నరేషన్ విన్నప్పుడు ఆదిత్య మొత్తం చెప్పినాక మనోడు వెళ్ళిపోయిండు ఓ 10 ఛాయలు తాగి. దాని తర్వాత నేను అట్లా చైర్ మీద కూర్చొని వీడైంది నా కథ నాకే చెప్పిండా అని ఒక నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. సో బికాజ్ నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని అవే లేదు, అప్పుడు బక్క ఉండే, నేను అప్పుడు బక్క ఉండే. సో ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ నాలో ఉన్నవన్నీ నాకే చెప్పిండు. మస్తు రిలేట్ అయినా. మీ అందరికీ కూడా చాలా చాలా, నాట్ జస్ట్ బికాజ్ యూఎస్ఓ యూకే వెళ్ళి చదువుకోవడం కాకుండా ఆ ఎమోషన్స్ మన అందరిలో ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా రిలేట్ అవుతారు పక్కా. వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ అ ఆడిటోరియం లైక్ దిస్ అండ్ వాచింగ్ దిస్ ఫిలిం, you will feel so many things about your family, about your partner, about yourself, about responsibilities. So vetkura aithe. Second thing is right people. Firstly, manodu Aditya oka unique talent veedu. We are the same age, so I call him Veedu Manodu ani. Sorry, but వాడు అంటే నాకేంటంటే డైరెక్టర్స్లో దెర్ ఆర్ 2 kinds. దెర్ ఆర్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హూ గెట్ ఇన్స్పైర్డ్ బై దీస్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్. వీడు పక్కా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఫ్యూచర్లో చాలా, అంటే మీ అందరిట్లో ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే వీన్ని ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 సినిమాలు తీసినాక వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాడు. బికాజ్ వీన్ రైటింగ్ అసలు ఎక్కడ అంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ సీ ఇన్ అదర్ ఫిల్మ్ మేకర్ సో మచ్. సో దట్స్ అబౌట్ యూ. ఐ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ యూ ఆదిత్య. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ చేస్తా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు దిస్ మూవీ ఇస్ ఆన్ దిస్ పోస్టర్ వైష్ణవి. వైష్ణవి నీ గురించి కూడా చాలా మాట్లాడాలి. బట్ ఫర్ దిస్ ఈవెంట్ ఐల్ జస్ట్ సే, నీతోని యాక్టింగ్ ఎప్పుడైనా చేస్తుంటే నేను ఆటోమేటిక్గా ఒక కో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు అంత ఈజీ అనిపిస్తుంది నీతో యాక్టింగ్ చేయడం. బికాజ్ అంటే ఇట్స్ అబౌట్ కెమిస్ట్రీయో అవన్నీ నాకు తెలియదు, కానీ నీకు భాష చక్కగా వస్తుంది. మేము నాకు ఎప్పుడన్నా అంటే బేబీలో అయినా కానీ ఎపిక్లో అయినా కానీ ఏమన్నా లాంగ్ సీన్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ ద కేపబిలిటీ టు డూ ద ఫుల్ సీన్ టుగెదర్. ఇట్లా షార్ట్ బ్రేక్ డౌన్ చేసి కొంచెం కొంచెం చేయాలనేది కూడా ఉండదు. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది ఎమోషన్స్ త్రూ అవుట్. సో అలాంటి యాక్టర్ నాకు నా కెరియర్లో దొరకటం యాజ్ అ కో యాక్టర్, ఐ ఫీల్ సూపర్ ఫార్చునేట్. అండ్ వైషు, యూఆర్ బార్న్ టు బీ అన్ యాక్టర్. ఎందుకంటే యువర్ ఎక్స్ప్రెషన్స్, ద వే యూ అండర్స్టాండ్ థింగ్స్ చాలా ఇన్స్టింక్చువల్. నేనేంటంటే ఆదిత్యాన్ని సతాయిస్తా, ఓ 10 క్వశ్చన్లు అడుగుతా ప్రతి టేక్ ముందు. అరే ఇదేంది సీన్ ముందు ఇట్లా అయింది, వాడు ఏం ఆలోచిస్తుండే అది ఇది. ఈమె సీన్ చదివేస్తే వచ్చి చేసేస్తుంది. ఆదిత్య చాలా బాగుండే అంటాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ డస్ ఇట్, బట్ షీ డస్ ఇట్. సో యూఆర్ ఎ స్పెషల్ యాక్టర్ అండ్ ఐ హోప్ యూ గో అ లాంగ్ వే ఇన్ యువర్ కెరియర్ అండ్ బికమ్ అ బిగ్ యాక్ట్రెస్. థర్డ్,
రైట్ పీపుల్, సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆఫ్ కోర్స్, ఇక్కడ మన వంశీ అన్న లేడు కానీ విఎంఆర్ ఫనీ. ఐ హోప్ ఫర్ యూ ఆల్ దిస్ బికమ్స్ యాజ్ బిగ్ అ సక్సెస్, యాజ్ రెస్పెక్టబుల్ యాజ్ ఫిల్మ్స్ లైక్ సర్, లక్కీ భాస్కర్, మ్యాడ్, టిల్లు, జెర్సీ, ఇవన్నిట్లో ఇంకొక సినిమా యాడ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. I believe and I hope it happens for you all, and you all will be super proud of it once it happens. And right energy ఎందుకంటా అంటే ఈ సినిమాలో నేను ముందన్నట్టు ఒక జాయ్, ఇన్నోసెన్స్, మన చిన్నప్పుడు ఇఫ్ యూ ఆల్ వెంట్ టు కాలేజ్ ఉండే జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తుంటాయి, నాస్టాల్జియా. ఇలాంటి ఎనర్జీ ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆడిటోరియంలో కూర్చొని చూసినప్పుడు అరే ఇది మన గురించే కదా, నేను కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసిన కానీ ఫీల్ అయినా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ ఆల్ విల్ డెఫినెట్లీ ఫీల్ డ్యూరింగ్ దిస్ ఫిల్మ్, వెదర్ యూ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ ఇట్ ఆర్ వెదర్ యు ఆర్ సూపర్ ఎంటర్టైన్ బై ఇట్. అవన్నీ పక్కన పెట్టేస్తే యూ ఆల్ విల్ రిలేట్ టు సంథింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఏదైనా కానీ. సో that is the energy that it has, and there is so much energy that rest of the team also gave us. Some of them are here. Azim, he doesn't say much, vadu super talented. Then there is Hesham మా ఈవెంట్స్కి వద్దాం అనుకుంటాడు కానీ ఎప్పుడు ఇంకేదో ఈవెంట్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో గ్యారంటీ 5 out of 5 songs are brilliant songs. So Sancharam is just the start. After this, there are really nice songs. Like a love song, heartbreak song. Edaina, you all will definitely love those songs. Second song ingo 10 days lo vastadi. And there are some people on the set. Ante mana art director Dheeraj, or everyone contributed so much to this film that వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయినారు. అంటే మేము కోవర్కర్స్ కానీ వాళ్ళు మా కింద పని చేసేదని అట్లా ఏం లేదు. వీ ఆల్ బికేమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ వీ ఆల్ వాంట్ టు మీట్ అండ్ చిల్. అలాంటి ఎనర్జీ ఉండే సెట్లో. అలాంటున్నప్పుడు యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు షూట్. అరే ఎపిక్ సెమిస్టర్ 2 ఎప్పుడు చేయాలనిపిస్తుంది ఆల్రెడీ నాకు. సో దిస్ ఇస్ ద ఫీలింగ్ ఐ క్యారీ విత్ మీ. And there are some people like here, there's Sirisha here, Dheeraj, Bunty, Agastya, everybody. You all gave your life to this film. There's one more boy. యూకేలో ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మనకి జనరలీ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే చిన్న క్రూతో వెళ్ళండి బికాజ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. మేము మేబీ 40-45 పీపుల్ వెళ్దాం. సో యూ కాంట్ టేక్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యూ కాంట్ టేక్ ఆర్ట్ అసిస్టెంట్స్, అందరం తీసుకోలేము. కాబట్టి there were only 2 ADs for us. One was Sirisha and one boy called Arjun. He's not here. But వాడు అర్జున్ అనేటోడు ఎట్లా ఉరికిండంటే ఈ సినిమా కోసం. వాడు he arranged food for us. He fought with local council. He fought with sometimes even cops. పోయి బతిమలాడి పని చేయించుకున్నాడు వేరే వాళ్ళతోటి. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, కెమెరా థర్మకోల్ పట్టుకుండు. అండ్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్ టుడే ఇస్ టుమారో ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్. I want his parents, his fiancé to feel proud of him because we know that ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు సినిమా అంటే ప్రాణం అని ఈజీగా చెప్పొచ్చు, కానీ అట్లా పనిచేస్తేనే సినిమా అనే ప్రాణం అనేది నిజంగా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ సినిమాని క్యారీ చేసిండ్రు. సో మీ అందరికీ అవన్నీ అనిపిస్తాయి సినిమాలో. మేము everything, all the energy that you see in this film, you all will feel. So I want you all to enjoy this. The first semester shuru ayindi ante, just din tarvata chaala undi, and I hope we pass with distinction. And మీ అందరికీ పక్కా టీజర్ నచ్చింది కదా, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చూస్తారు కదా, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారు ఆల్రెడీ. సినిమా హోప్ఫుల్లీ మీరు త్వరలో అనౌన్స్ చేస్తారు. మా ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నా. అయిందన్నా? ఓకే, వదినమ్మని కూడా తెలుసు. లాస్ట్ టైం ఏడిపించారు వదిన అని అరుస్తుంటే, ఈసారి ఫ్రీగా చెప్పేస్తున్నా వదిన. సో థ్యాంక్ యూ all for coming, and biggest thanks is to the audience.
You all give your time, energy, efforts into watching films and love us. ఒక నిమిషం రా. మీరు ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ వన్స్ యూ లీవ్ ద థియేటర్ ఒక మంచి ఫీలింగ్ తోటి వెళ్ళాలని కోరుకుంటున్నాం యాజ్ యాక్టర్స్, యాజ్ డైరెక్టర్స్, యాజ్ టెక్నీషియన్స్. సో ప్లీజ్ come to the theaters, watch films, enjoy, and we hope we can fulfill your hearts with good films. Thank you for coming, and love you all. Hope. Thank you. ఎన్ని డిమాండ్స్ అబ్బా, గవర్నమెంట్ ముందు కూడా ఎన్ని పెట్టరు కదా మామూలుగా అరే అయితే. నువ్వు రారా, నువ్వు ఒక్కనిరా. లేదా అన్ని డిమాండ్స్ పెట్టింది ఇతను మాత్రమే, కాబట్టి నెక్స్ట్ ఈవెంట్లో మీరు కూడా పెట్టండి. థ్యాంక్ యూ. అండ్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాము ఆఫ్టర్ దిస్ పిక్చర్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఆనంద్జీ, మీ నాన్నగారు ఎక్కడున్నారు? అదే సినిమాలో నాన్నగారు రాలేదు, వస్తున్నారు ఆయన నెక్స్ట్ ఈవెంట్లో ఐ థింక్. పెద్దలకి పెడుతుంది. యా, మీరు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు రియల్ యువర్ డాడ్ కాల్ చేయడం మీ రిలేషన్షిప్ గురించి ఇంతకే ఆయనకి తెలుసా? యూఎస్లో బ్రేకప్ అయిన రిలేషన్షిప్ గురించి. బ్రేకప్ అయిన అవ్వలేదా? సారీ, నేను మాత్రమే బ్రేకప్ చేసేస్తున్నాను. బ్రేకప్స్ అలాంటివి లేవు అసలు. ఓకే, క్రేజీ. ఏదో కొంచెం తెలిసి తెలియకుండా తెలిసిపోయినట్టు అనిపిస్తుందిలే మనకి. ఓకే, కూల్. సో నవ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఏదో అబ్బాయి వస్తున్నాడా? Q&A